పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన వీడలేదు. ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం నడుస్తూ ఉన్న పరిస్థితి. విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. చర్చకు సహకరించాలని విపక్షాలను కోరింది. అయినా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు విపక్ష ఎంపీలు. దీంతో లోక్సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. 2 గంటల వరకు సభ వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన వీడలేదు. ఉభయ సభలో వాయిదాల పర్వం నడుస్తోంది. విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. చర్చకు సహకరించాలని విపక్షాలను కోరింది. అయినా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు విపక్ష ఎంపీలు. దీంతో లోక్సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. 2 గంటల వరకు సభ వాయిదా పడింది. मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है। इसकी प्रतिष्ठा बनाए रखने की जिम्मेदारी आपकी है। आप संवाद करो, चर्चा करो, महत्वपूर्ण मुद्दों पर बात करो, लेकिन तख्तियां लेकर आना ये उचित नहीं है। आप प्रश्नकाल में गतिरोध पैदा करना चाहते हैं। आपके प्रश्न हैं, महिला सांसद के प्रश्न हैं। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है। इसकी प्रतिष्ठा बनाए रखने की जिम्मेदारी आपकी है। आप संवाद करो, चर्चा करो, महत्वपूर्ण मुद्दों पर बात करो, लेकिन तख्तियां लेकर आना ये उचित नहीं है। आप प्रश्नकाल में गतिरोध पैदा करना चाहते हैं। आपके प्रश्न हैं। పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన నేపథ్యంలో తాజా అప్డేట్స్ని అందించేందుకు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, ఏం జరుగుతోంది? ఈ ఆందోళన మధ్య యాంటీ పేపర్ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చకి రావాలంటూ ప్రధాన పక్షం కోరుతున్నా విపక్షాలు తమ ఆందోళన విరమించని పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? లోక్సభలో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ పైన చర్చ జరగాలన్నది ప్రధానంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్. అయితే ఆ విపక్షాల డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో విపక్షాలన్నీ వెల్లోకి దూసుకెళ్లి పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ నిరసనల మధ్యనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సో నిరసనల మధ్య ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టారు. సో దీనిపైన మధ్యాహ్నం 2 గంటలకు చర్చ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఈ బిల్లులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చేర్చారు. అందులో ప్రధానంగా పేపర్ లీక్ అక్రమాలకు కనుక పాల్పడితే గరిష్టంగా 10 సంవత్సరాల పాటు శిక్ష విధించేలా ఇందులో ప్రతిపాదన చేశారు. అలాగే 10 కోట్ల రూపాయల జరిమానా విధించబోతున్నారు. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కనుక చేస్తే 7 ఇయర్స్ పాటు జైలు టర్మ్ అందులో ఫిక్స్ చేశారు. వీటితో పాటు ఆస్తులను అటాచ్ చేసే విధంగా కూడా ఈ బిల్లు రూపొందించినటువంటి పరిస్థితి. సో ఈ కేసుల్లో కనుక బుక్ అయినటువంటి వాటిని వెంటనే విచారణ చేపట్టేందుకు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని ఇందులో ప్రతిపాదించారు. సో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత 3 నెలల్లోగా దీనికి సంబంధించినటువంటి విచారణ అంతా పూర్తి చేసి దోషులకు శిక్షలు పడేలా ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ బిల్లులో పొందుపరిచినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒకవేళ అప్పీళ్లు కనుక దాఖలు చేస్తే అప్పీళ్లు కూడా 3 months లోపలనే అప్పీళ్లను కూడా క్లియర్ చేయాల్సినట్టు ఉంది. సో మొత్తానికి ఎక్కడికక్కడ ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లో చాలా పటిష్టమైనటువంటి నిబంధనలు రూపొందించారు. ఒక రకంగా ఇది గతంలో ఉన్నటువంటి చట్టానికి మరింత పదును పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గతంలోనే ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ బిల్లు తీసుకొచ్చింది. సో ఆ బిల్లుకే ప్రస్తుతం కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు. సో మొదటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశం పైన పదే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విద్యార్థులు ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును చాలా వేగంగా తయారు చేసింది, వేగంగా పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును ఈ రోజు చర్చ జరిపి లోక్సభలో ఆమోదించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో మధ్యాహ్నం 2 గంటలకైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర విపక్ష పార్టీలు సహకరిస్తాయా లేదా అని మనం వేచి చూడాల్సింది. సో ఖచ్చితంగా చర్చ జరిపి ఈ అంశానికి సంబంధించి బిల్లులో ఇంకేమైనా ప్రతిపాదనలు ఉంటే విపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుంది. కానీ విపక్షాలు మాత్రం క్లియర్ గా ఆ అంశం పైన సిజేపీ ధర్నాలో జరిగినటువంటి పోలీసుల లాఠీ చార్జ్, అలాగే బాష్పవాయు ప్రయోగం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడం, సో ఈ అంశాలపైన ప్రభుత్వం జవాబు చెప్పాలి, దానిపైన చర్చ జరగాలి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో మొత్తానికి ఈ విపక్షాలు ఇలాంటి ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చర్చ ముందుకు వెళ్తుందా లేదా అనేటువంటి ఒక అనుమానం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.
leave to introduce the Public Examinations Bracket Prevention of Unfair Means Amendment Bill 2026 to amend the Public Examination Prevention of Unfair Means Bill 2024. Thank you. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.